హల్లెలూయా. ప్రియులారా, సముద్రం ఎంత పొంగినా అది దాని సరిహద్దు దాటకుండా ఇసుకను మేటగా వేసిన దేవుడు ఎంత గొప్పవాడు. ఆయనకి మనం ఎంతైనా సరే భయపడవలసి ఉంది. ఆయన మాటను మన్నన చేయవలసి ఉంది. ఈ సముద్రాన్ని, ఈ తీరాన్ని చూసినప్పుడు అద్భుతమైన దేవుని యొక్క కార్యాన్ని, ఆ దేవుని యొక్క విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఎంతగా ఆనందం కలుగుతూ ఉందంటే, దేవుని మాట ఎంత శక్తివంతమైంది. అవును ప్రియులారా, గలిలయ సముద్ర తీరాన పేతురు, యోహాను తమ దోణెలు కడుక్కుంటూ ఉండగా దేవుడు వాళ్ళని చేపలు పట్టేవారిని మనుషులు పట్టే జాలర్లుగా నేను చేస్తానని పిలిచింది ఎంత గొప్ప విషయం కదా. తమ వృత్తిలో బిజీగా ఉన్న వారిని దేవుడు తన కొరకు ఏర్పరచుకొని వారి దగ్గరకు వచ్చి మరి ఆయన పిలవడం అనేది ఎంత భాగ్యం. అవును కదా. ఇలాంటి ఈ సృష్టి అంతా కూడా, ఈ సముద్రమైనా, ఈ గాలైనా, భూమైనా, ఆకాశమైనా, ఆ బైబిల్లో ఉన్న వాటన్నిటికీ కూడా సాక్ష్యాలు అయి ఉన్నాయి. హల్లెలూయా. మనం ఏది చూసినా ప్రతి ప్రదేశంలోనూ, ప్రతి ప్రాంతంలోనూ కూడా దేవుని ముద్రలు అనేవి నిత్యము కనబడతానే ఉంటాయి. బట్ మనం మర్చిపోయేది కాదు. బైబిల్ చదవడం అంటే, దేవుని ఎరగడం అంటే కేవలం బైబిల్ చదివినప్పుడే కాదు. ఈ సృష్టిలో ఏది చూసినా ప్రతి దానిలోనూ దేవుని ముద్ర మనకి కనిపించాలి. హల్లెలూయా. శిష్యుల్ని ప్రభు ఏర్పరుచుకొని మనకు అనేకమైన అద్భుతాలు చేసి చూపించింది, బోధించింది. అనేక సందర్భాలు ఈ సముద్ర తీరంలో ఉన్నట్టుగా మనం బైబిల్లో చదువుకుంటాం. అవును కదా. పేతురు గెనెసరసు సరస్సు తీరాన చేపలు పట్టడానికి రాత్రంతా ప్రయాసపడి వారికి ఏమీ దొరకక వారు నిరుత్సాహంతో ఉన్నప్పుడు ప్రభు వారి దగ్గరికి వచ్చి, దోణెను లోతుకు నడిపి మీ వలలు వేయుడి అని ప్రభు చెప్పిన మాట ఎంత సింపుల్గా ఉంది, కానీ ఎంత శక్తివంతమైన మాట. పేతురు అంటాడు కదా, అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ మాకేమీ దొరకలేదు, కానీ అయినా సరే నీ మాట చెప్పు నేను చేస్తాను అని పేతురు విశ్వసించి ఆ దోణిను లోతుకు నడిపించి వలలు వేసినప్పుడు వారు విస్తారమైన చేపలు పట్టారని ఆ వాక్య భాగంలో మనం చదువుకోగలం. అవును ప్రియులారా, ఎంత గొప్ప అద్భుతాలు దేవుని మాటలో దాచబడున్నాయి. మనం కూడా అంతే. మన జీవితంలో మనకున్న టాలెంట్స్ని బట్టు, తెలివిని బట్టు, మనకున్న జ్ఞానాన్ని బట్టు అనేక ప్రయత్నాలు, అనేక ప్రయాసలు చేసి మనం ఇక అవ్వదు, ఇక ఈ పని జరగదు అని విసిపోయి ఉంటాం. చాలా సందర్భాల్లో మనం ఆగిపోతాం మన యొక్క పరిమితిని బట్టి. కానీ దేవుడు అనంతుడై ఉన్నాడు, అపరిమితుడై ఉన్నాడు. మనం ఎక్కడైతే ఆగిపోతామో దేవుడు అక్కడి నుండే మొదలు పెడతాడు. దానికి అదే సాక్షి. అక్కడ పేతురు అలసిపోయాడు, కానీ దేవుని మాట చొప్పున వేసినప్పుడు తన జీవిత కాలంలో చూడని సమృద్ధిని చూసినట్టుగా మనం చదవగలం కదా. దేవుని మాట చొప్పున మనం చేసినప్పుడు మన జీవిత కాలంలో మనం చూడని సమృద్ధిని, ఆశీర్వాదాన్ని దేవుడు మనకు చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. అవును, మన సొంత శక్తితో కానీ, ప్రయాసతో కానీ సాధించలేని ఎన్నో కార్యాలు దేవుని మాటలోనే మనం నెరవేర్చుకోగలం. దేవుని మాట ద్వారానే మనం సమస్తము పొందుకోగలం. సముద్రాన్ని చూసినప్పుడల్లా పేతురు యొక్క ఆశీర్వాదం గుర్తొస్తుంది నాకు, వారి పిలుపు గుర్తొస్తుంది నాకు. ఎందుకనంటే ఆనాడు అది నిజంగా జరిగింది. ఈనాడు ఈ సముద్రమైన, ఈ సముద్ర తీరమైన ఆ వాక్యాలను మరలా గుర్తు చేస్తూ ఇవి బోధిస్తూ ఉన్నాయి మనకి. హల్లెలూయా. పగటికి పగలు, రాత్రికి రాత్రి మనకి బోధిస్తుందన్న దావీదు భక్తుడు చెప్పిన వాక్య భావం ఇదే. ఎంత నిరుత్సాహంగా, నిరాశగా ఉంది మనం ఈ సముద్ర తీరాన్ని కూర్చుంటే అలలను చూసి మనం సంతోషపడవక్కర్లేదు, లేకపోతే బాధ మర్చిపోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ సముద్ర తీరమే దేవుని కార్యాలకి సాక్ష్యమయ్యింది. ఎంత ఉవ్వెత్తున అలలు లేచి వచ్చినా ఈ పొలిమేర దాటవు. అవును, దేవుడు దాన్ని సరిహద్దుగా ఏర్పాటు చేశాడు కదా. అలాగే మన మీద అలలు వలె సమస్యలు లేచినా
దేవుడు పెట్టిన బార్డర్ దాటి మనల్ని నశింపజేయడానికి వాటికి శక్తి లేదు. దయచేసి ఎటువంటి కృంగుదలలోనూ ఎటువంటి నిరుత్సాహంలోనూ జీవితాలు ఇంతే అనుకుని ఎవరో కూడా ఆశను వదులుకోవాల్సిన అవసరం లేదు. సమాధానకర్త అయిన దేవుడు, సమాధానానికి అధిపతి అయిన దేవుడు మన పక్షంగా ఉన్నాడు. కాబట్టి ఆ ప్రభువును బట్టే మనం ధైర్యం పొందుకుందాం. ఆ ప్రభువును బట్టే పేతురు చూసినట్లుగా మనం కూడా అద్భుతాలు చూడగలం. హల్లెలూయా. మనం కూడా ఆయన మాట చొప్పున మన దోణిను లోతుగా నడిపిద్దాం ప్రియులారా. అవును, మన దోణి లోతుగా వెళ్ళినప్పుడే ఆ దేవుని యొక్క ఆశీర్వాదాలని మనం అనుభవించగలుగుతాం కదా. మనం ఆగిపోతాం మన పరిమితిని బట్టి, కానీ దేవుడు ఆయన ఇస్తానన్న ఏ వాగ్దానాన్ని కూడా ఈ యొక్క మానదు. కాబట్టి ప్రభు చూసిన చేసిన ఈ సృష్టి కళ్ళునే కనబడతా ఉంటే ప్రభు కార్యాలు ఇంకెంత గొప్పగా ఉంటాయో కదా. సముద్రపు దేవుని మహిమ, దేవుని కార్యాలు వివరింపలేని వర్ణింప సఖ్యం కానీ. కాబట్టి దేవుని యొక్క మహిమ కొరకై ఆయన మనల్ని సృష్టించాడు. సమస్తాన్ని మన కొరకే కలగజేశాడు. ఆయన సంగతిని ఇదన్నిటిని బట్టి మనం సులభంగా గ్రహించవచ్చు. ఎందుకంటే ఇదంతా కలగజేసింది ఎవరి కొరకు అంటే ఆయన కొరకు కాదు, మన కొరకే. మనల్ని ఆయన కొరకు చేసుకున్నాడు, ఆయన బిడ్డలుగా. కాబట్టి ఈ భూమి యొక్క సర్వ సమృద్ధిని అనుభవిస్తూ ఈ భూమిని ఏలమని దేవుడు మనల్ని సృష్టించిన ఆ కార్యము మన ద్వారా, అది సమస్త మానవాళి ద్వారా జరగాలన్నది దేవుని చిత్తం. మనుషులందరూ కూడా యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానం పొంది దేవుడు మనుషుల కొరకు ఉద్దేశించిన ఉద్దేశం అంతయు కూడా సఫలపరచబడునుగాక. హల్లెలూయా.